5వ తేదీ జూలై నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలను ఫరో సైన్యము తరుముతూ ఉన్నప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలతో పలికిన మాటలివి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెను అని. ఆ తర్వాత ఆశ్చర్యరీతిగా ప్రభువు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఫరో సైన్యము నుండి ఇశ్రాయేలు ప్రజలను అద్భుతముగా తప్పిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు దాటిపోగానే అదే ఎర్ర సముద్రము ఫరో సైన్యాన్ని ముంచివేస్తుంది. ప్రభువు ఇశ్రాయేలు ప్రజల పక్షమున ఫరో సైన్యంతో యుద్ధం చేశాడు, వారికి విజయాన్ని అనుగ్రహించాడు. ఇశ్రాయేలు ప్రజలు అలా చూస్తూ ఉన్నారు. ప్రభువే ఈ అద్భుత కార్యాన్ని జరిగించాడు. కొన్ని సమస్యల వలన మనము పోరాడి అలసిపోయిన స్థితిలో ఉంటాము. మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి ఇంకా బయటపడే మార్గము లేక బాధపడుతూ ఉంటాము. ఇంకా పోరాడే శక్తి కూడా ఉండదు. అటువంటి సమస్యతో మీరు బాధపడుతూ ఉన్నారేమో. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ సమస్య నుండి మీకు విడుదల కలగకుండా పోరాడే శక్తి లేక కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నారేమో. ప్రభు అంటూ ఉన్నాడు, నేను మీ పక్షంన యుద్ధం చేస్తాను, మీరు ఊరకయే ఉండవలెను అని. మనం ఆరాధిస్తున్న ప్రభువు అద్భుతాలను, ఆశ్చర్యక్రియలను జరిగించు గొప్ప దేవుడు. మీరు ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా ఆ సమస్య నిమిత్తము ప్రభు సన్నిధిలో మోకరించి విశ్వాసంతో ప్రార్థించండి. మీ సమస్యను ప్రభువునకు అప్పగించండి. ప్రభువుని హృదయపూర్వకముగా నమ్మండి. మీరు అనుకోని విధంగా మీ తరఫున ప్రభువే యుద్ధం చేసి మీకు విజయాన్ని అనుగ్రహించి ఆ సమస్య నుండి మీకు విడుదలను అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవకు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఎవరెవరము ఎటువంటి సమస్యలతో బాధపడుతూ కృంగిపోయి ఉన్నామో మీకు తెలుసు తండ్రి. మాకైతే పోరాడే బలము లేదు, కానీ మీపైనే మేము సంపూర్ణముగా ఆధారపడుతున్నాము ప్రభువా. మా సమస్యలను మీ పాదాల చెంత పెడుతున్నాము తండ్రి. మీరే మా తరఫున యుద్ధం చేసి మాకు విజయాన్ని అనుగ్రహించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.